నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిశ్రాజ్. మరి ఈరోజు మనం దిల్సుఖ్ నగర్లోని చాందా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ముందుగా వీటి ప్రేక్షకులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చాందా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంని లోని భక్తులు చాలా మంది ఇక్కడికి విచ్చేసి మహాశివరాత్రి సందర్భంగా వారు లింగ దర్శనం కోసం ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఒక దిల్సుఖ్ నగర్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలా మంది భక్తులు క్యూలో నిలబడి వరుస క్రమంలో వాళ్ళకి పోలీసులు సహకరిస్తున్నారు. సో మరి ఇక్కడ చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి వచ్చి కూడా లింగ దర్శనం కోసము శివరాత్రి సందర్భంగా లింగ దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే చాలా ఘనంగా వైభవంగా పూజ నిర్వహణ జరుగుతుంది. అలాగే భక్తులు కూడా ఎంతో వాళ్ళ యొక్క కోరికలు కానీ వాళ్ళ యొక్క ఏది ఉన్నా కానీ నెరవేర్చాలని చెప్పేసి ఈ శివరాత్రి సందర్భంగా వాళ్ళ కోరికలు నెరవేరాలని ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో లోపల ఘనంగా వైభవంగా మన శివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వారి యొక్క దర్శనం జరగాలని చెప్పేసి ఇక్కడ పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వారి యొక్క పూజా కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా మన పోలీసులు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా దానికి సహకరిస్తూ ఈ యొక్క పూజను వారి సక్రమంగా ఉంటూ చేస్తున్నారు. नागेश्वर
विनय बाबू नामधेयस्य चंद्रिका नामधेयस्य मान्यस्त्री नामधेयस्य श्री वैष्णवी नामधेयस्य सह कुटुंबन कौशिक गोत्रस्य विनीता नामधेयस्य साई वरुण नामधेयस्य श्रावणी नामधेयस्य कुटुंबनमायुष्य సో మరి ఇక్కడ మన శివాలయంలో ఉన్న ముత్తారెడ్డి గారు మనతో ఉన్నారు భక్తులు. మరి శివరాత్రి అంటే ఏంటి, శివరాత్రి స్పెషల్ ఏంటి, అసలు శివరాత్రి జరుపుకునే కాలం ఏంటి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. సో మరి మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు సార్ ఈ శివాలయంలో? 30 years నుంచి గుడికి మాకు అనుబంధం ఉందమ్మా. ఈ గుడి శివరాత్రి చాలా పరమ పవిత్రమైన దినము. ఈ పరమ పవిత్రమైన రోజు ఈ రోజు మనకు 11 మాస శివరాత్రి తర్వాత మాఘమాసంలో వచ్చే 12వ నెలలో వచ్చే మహాశివరాత్రి ఈరోజు ప్రతి భక్తులు చాలా ఎక్కువ మంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. ఎందుకంటే ఇవాళ ఈశ్వరుడు అంటే శివుడు లింగోద్భవం అయిన రోజు, కళ్యాణం జరిగిన రోజు కూడా ఈరోజు. అందుకని ప్రతి భక్తుడు చాలా నిష్ఠగా నియమంగా ప్రతి గుడికి వచ్చి చక్కగా దేవుని ఈశ్వరుని దర్శనం చేసుకుని తన పుణ్యం తన జన్మను తరించుకుంటాడు. అందుకని ఈరోజు ఈ గుడి 1984 నుంచి ఉందమ్మా. దాదాపు 36 years నుంచి గుడి. ఈ గుడి చాలా శక్తివంతమైన ఈశ్వరుడు ఇక్కడ ఉన్న మూర్తి. అందుకనే చాలా మంది ఎప్పుడూ వస్తూ ఉంటారు. ఈ గుడి కంచి కామకోటి గుడి శృంగారి శారదాపీఠం వాళ్ళ యొక్క ఈ గుడి శృంగారి శారదాపీఠం వాళ్ళ యొక్క ఆధీనంలో నడుస్తుంది. ఈ గుడి చాలా పరమ పవిత్రమైన రోజు, కాబట్టి ప్రతి భక్తులు ఈరోజు వచ్చి ఈశ్వరుని శివుడిని ప్రతి వాళ్ళు తప్పక దర్శనం చేసుకుంటారమ్మా. తప్పక దర్శనం చేసుకుని తన జన్మను తరించుకుంటారు. ఎందుకంటే జన్మకు శివరాత్రి అని అంటారు. ఈరోజు జాగరణ కానీ లేకపోతే ఒక పొద్దు కానీ అన్నం తినకుండా ఉంటుందని ఈరోజు చేస్తారు. అందుకనే ఈరోజు ప్రతి వాళ్ళు మార్నింగ్ 4 గంటల నుంచి అభిషేకం స్టార్ట్ అయింది. ఈరోజు 5 సార్లు అభిషేకం జరిగిందమ్మా. మార్నింగ్ 5 గంటలకి, 12 గంటలకి, 4 గంటలకి, 6 గంటలకి, రాత్రి 9 గంటలకి, తర్వాత 10 గంటలకి శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అందుకని భక్తులు శివపార్వతుల కళ్యాణం తర్వాత భజనలు జరుగుతాయి. తెల్లవారులు కంటిన్యూగా ఉంటుందమ్మా. అందుకనే ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ప్రతి భక్తులు మార్నింగ్ నుంచి కంటిన్యూగా వస్తూ ఉన్నారు. చాలా ఓకేనా.